కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడలో వైసీపీ నాయకుడు ఫిషరీస్ అధికారి మీద దౌర్జన్యానికి పాల్పడ్డాడు. రొయ్యల చెరువులకు ప్రభుత్వం మంజూరు చేసే విద్యుత్ సబ్సిడీ మంజూరు కాకపోవడం మీద కోపోద్రిక్తుడైన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావుతో పాటు మరో 10 మంది అనుచరులు ఉప్పాడ ఫిషరీస్ అసిస్టెంట్ చాగంటి రాముడి మీద దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఫిషరీస్ అధికారులు సోమవారం కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. తమ రొయ్యల చెరువులకు కరెంట్ రాయితీ ఎందుకు మంజూరు కాలేదని చిన్నారావు వారిని ప్రశ్నించారు. 10 ఎకరాల్లోపు ఉన్న చెరువులకి రాయితీ వస్తుందని మత్స్యశాఖ అధికారులు చెప్పగా రాయితీకి రాకపోవడానికి ఫిషరీస్ అసిస్టెంట్ కారణమని భావించి చిన్నారావు అతని దుర్భాషలాడుతూ కాలర్ పట్టుకుని దౌర్జన్యంగా లాక్కెళ్లాడు. వైసీపీ నాయకుడు అనుచరులు అసిస్టెంట్పై పిడిగుద్దులు గుర్పించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. వాళ్ళని పరశురాముడు కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదేమి అహంకారం అర్థం కావట్లేదు. అతని 14 ఎకరాలు ఉందట. 10 ఎకరాల లోపలికి వస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళు వివరం కూడా చెప్పారట. మీరు శుభ్రంగా ముగ్గురి కలిపి ఒక్క కాగితం మీద ఉన్నది, అలా కాకుండా 3 వేరువేరుగా పెట్టుకోండి, ఆటోమేటిక్గా వస్తుంది. కానీ ఈలోపు రచ్చ దాడులు, ఇలాంటి అహంకారపూరితమైనటువంటి ఎందుకు వస్తుంది? అధికార పార్టీలో ఉన్నామన్నటువంటి పొగరం. ఇట్లాంటి వాళ్ళ మీద ఎంత కఠినంగా వీలైతే అంత కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి వాళ్ళని బొక్కలో దోస్తే కానీ బుద్ధి రాదు.